కథ ఉంటుంది. ఈ సత్యనారాయణ స్వామి కథ ఉంటే మాకి వీళ్ళింట్లో ఇప్పుడు సత్యనారాయణ స్వామి పూజ చేపిస్తూ ఉంటారు. వాళ్ళకి ఎంత ఫలం సిక్తుందో ఈ కథ ఉంటే చాలంట, అంత ఫలం సిక్తుంది. ఆ శాస్త్రం చెప్తుంది. దానికోసము సత్యనారాయణ స్వామి కథ శ్రద్ధాభక్తిగా వింటే చాలంట. సత్యనారాయణ స్వామి పూజ చేస్తే వ్రతం చేసినంత ఫలం సిక్తుంది అంట చెప్తారు. దానికోసం కథ తింటే మంచిది. ఎలా అంటే సత్యనారాయణ స్వామి కథ తింటే పూజ ఎట్లా చేయాలా, దానికి పూజకి ఏమేమి మేము రెడీ చేసుకోవాలా అంతా విచారము మొదటో అధ్యాయంలో ఇచ్చిండారు. రెండో అధ్యాయంలో ఈ సత్యనారాయణ స్వామి పూజ ఎవరికి ఆ పూజ చేసి మంచిదాయా, వాళ్ళకి ఏం కష్టం ఉండే అని విచారించిండారు. మూడో అధ్యాయంలో సత్యనారాయణ స్వామి పూజకి పూజ చేపిస్తాం అనుకొని వాళ్ళ కష్టాలంతా పరిహారం అయినాక మరిసిపోతే ఏం దోషాలు అవుతుంది, తొందరలు అవుతుంది అంట విచారించిండారు. నాలుగో అధ్యాయంలో సత్యనారాయణ స్వామి ప్రసాదము తీసుకోపోలేకుంటే అది ఏం తొందర అవుతుంది అంట విచారించిండారు. ఐదో అధ్యాయంలో సత్యనారాయణ స్వామి పూజకి ఎవరైనా పిలిస్తే పోలేకుంటే దాని నుంచి ఏం తొందరలు అవుతుంది, దోషాలు వస్తుంది అంట విచారించిండారు. దానికోసము ఈ 5 అధ్యాయాలు కథ తింటే చాలంటాం. ఈ సత్యనారాయణ స్వామి కథ ఎవరు కాదు చెప్పిండి, అది భగవంతుడైన మహావిష్ణునే నారద మహర్షులకి మళ్ళీ ఋషులకి ఆ విచారం చెప్తా పోతారు. దానికోసము ప్రారంభం చేస్తాను. మధ్యలో ఎవరు లేకూడదు, మాట్లాడకూడదు. ఒక 20 నిమిషాలు అవుతుంది కథ 5 అధ్యాయాలు ముగిసేదానికి. స్కాంద పురాణంలో ఈ 5 అధ్యాయాలు కథించినారు. ఏమంటే మొదటో అధ్యాయంలో ప్రారంభం చేస్తాను. నైమిషారణ్యము అంట ఒక ప్రదేశము. ఆ నైమిషారణ్యం అంటే దానికి నైమిషారణ్యం అంట పేరు ఏమిటికి వచ్చాయంటే, ఒకసారి ఋషువులంతా పోయి మాకి యజ్ఞ యాగాదులు చేసేదానికి జాగా లేదు, మాకు ఒక జాగా కావాలా భూలోకంలో ఇవ్వండి అంట అన్నవిడ స్వామి ఏం చెప్తాడు, అప్పుడు బ్రహ్మదేవుడి దగ్గర పోతారు. పోయినవిడ బ్రహ్మదేవుడు చెప్తాడు, దానికంతా జాగా ఇచ్చేకి నాకి లేదు, నేను సృష్టికర్తను మాత్రమే, అంతా ఆ జాగా వెళ్ళాలంటే దానికోసం విష్ణు దగ్గర పోయి అడగల అంట చెప్పినవిడ ఋషులంతా పోయి అడుగుతారు. అడిగిన కూడా ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ మీరు ఆ పూజలు యజ్ఞ యాగాలు చేస్తే అది మంచిది ఉంది. దానికోసము నేను నా దగ్గర ఉండే చక్రాన్ని విడిచిపెడతాను. ఆ చక్రము ఎక్కడ పోతా ఉంటుందో, ఎక్కడ పైకిస్తుందో అక్కడ ధర్మం ఉంటుంది, అక్కడ మీరు యజ్ఞ యాగాలు చేయండి అంటే చెప్పిన కూడా స్వామి ఆ చక్రం విడుస్తాడు. అది పోతూ ఉంటుంది. దాని వెనుక ఈ ఋషులంతా పోతూ ఉంటారు. పోతే అది యాగాలు నిలుస్తుంది. దానికే నైమిషారణ్యం అంట నామకరణం చేస్తారు. ఆ నైమిషారణ్యంలో ఋషులంతా ఒక్కసారి మేము ఇంత యజ్ఞ యాగాలు చేస్తూ ఉంటాము, జనాలు మాత్రము వాళ్ళు కష్టం పడుతూనే ఉన్నారు, తెలియకుండా వాళ్ళు తప్పులు చేసి ఆ దోషాలంతా పరివర్తమయ్యి వాళ్ళు కష్టాలే పడుతూ ఉన్నారు. వాళ్ళకి మంచిదే ఎట్లా ఏదైనా పూజ మేము యోచన చేయాలనేసి అందరూ యోచన చేస్తూ ఉంటారు. దాంట్లో ముఖ్యమైన ఒక ఋషి ఉంటాడు, సూత మహాముని ఋషి అంట. ఆయన లేచిడిసి మేము ఎలా నారద మహర్షులతో ప్రార్థన చేసుకోకూడదు అనేసి త్రిలోక సంచారి అయిన నారద మహర్షులతో ప్రార్థన చేసుకుంటారు. అప్పుడు నారద మహర్షులు త్రిలోక సంచారం చేసుకొని వస్తూ ఉంటారు. యాలో భూలోకాల ఋషువులంతా పిలుస్తూ ఉంటారు. పోయేస్తామంట అక్కడికి వస్తారు నైమిషారణ్యము. అక్కడ ఆశ్రమానికి పోతారు. ఆశ్రమానికి పోతే అక్కడ పాత పూజ అంతా చేసి ఋషువులంతా అడుగుతారు, స్వామి ఇక్కడ మాకు వచ్చిండే సమస్య ఏమంటే భూలోకాల జనాలు వాళ్ళ తప్పుల నుంచి దోషాలయ్యి కష్టం పడుతూ ఉన్నారు, వాళ్ళకి పరిహారమే లేదా, వాళ్ళకి ఏమైనా మంచిదే ఎట్లా విచారం చెప్పు స్వామి అన్నవిడ దానికంత పరిహారం ఇచ్చేవాడు నేను కాదు, వైకుంఠానికి పోయి అడుగుతాము అనేసి వైకుంఠానికి పోతారు. వైకుంఠానికి పోతే భగవంతుడైన మహావిష్ణు నిద్రపోతూ ఉంటారు. ఎలా అంటే ఉత్తరాయణ దక్షిణాయనము అంట 2 వస్తాయి సంవత్సరాలు. 6 నెలలు ఉత్తరాయణము, 6 నెలల దక్షిణాయనము. ఉత్తరాయణంలో స్వామి లేచింటాడంట భగవంతుడు. ఎలా అంటే లేచి కష్టాలు జనాలు కష్టాలు కానీ భూలోకాల్లో ఏం నడుస్తూ ఉంది అంటే చూస్తూ ఉంటాడంట. దక్షిణాయనంలో నిద్రపోతూ ఉంటాడు భగవంతుడు. ఆ దక్షిణాయనమైనాక ఉత్తరాయణం ప్రారంభం ఏడవుతుంది అంటే వైకుంఠ ఏకాదశి అంట అన్ని జాగాల్లో వైకుంఠ ఏకాదశి చేస్తాం. అప్పుడు ఉత్తరాయణం ప్రారంభమవుతుంది.
దక్షిణాయనం ఎప్పుడు ఉత్తరాయణం ఎప్పుడు ముగుస్తుంది అంటే ప్రథమ ఏకాదశి అంటే వస్తుంది ఆషాఢ మాసంలో. అప్పుడు ఉత్తరాయణం ముగిసి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఆ దక్షిణాయనంలో స్వామి నిద్రపోతా ఉంటాడు. ఆ సమయాలనే పోతే అప్పుడు చెప్తాడు. పోయి వాళ్ళంతా స్తోత్రపఠనం చేస్తారు. ఏమంటే శాంతాకారం భుజశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయం యోగిరుద్యానగమ్యం వందే విష్ణుం వాయువరం సురలోకైకనాథం మేఘశ్యామం పీతభూషేయవాసం శ్రీవత్సాంగం కౌస్తుభోద్భ సిదాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. భగవంతుడైన మహావిష్ణుత ప్రార్థన చేసుకుంటారు. శాంతాకారంగా నీవు పడుకొనిండవు సంతోషంగా. కానీ భూలోకాల్లో జనాలు కష్టం పడుతూ ఉన్నారు. వాళ్ళకి ఏమైనా మంచిదే ఇట్లా ఉపాయం చెప్పు స్వామి అంట నారద మహర్షులు ఋషులంతా ప్రార్థన చేసుకున్నాడు. స్వామి చెప్తాడు, మంచి విచారమే అడత్వి నారద అనేసి మహావిష్ణువు చెప్తారు. అప్పటి నుంచి నారద మహర్షులకు మళ్ళీ స్వామికి ఇద్దరుకును జరుగుతా పోతుంది విచారము. ఏమేంట ఆమెకి చూడప్ప వాళ్ళకి మంచిది కావాలంటే ఈ సత్యనారాయణ స్వామి వ్రతం అంట ఉంది. ఎవరు భక్తి శ్రద్ధగా చేస్తారో దానికి శీఘ్రంగా ఫలం సిక్కుతుంది ఏంటో చెప్తారు. అప్పుడు నారద మహర్షులు అడుగుతారు, స్వామి ఆ పూజ చేసేది ఎట్లా, దాని విచారం చెప్పు స్వామి, దానికి ఏమేమి రెడీ చేసుకోనల్లా ఆ విచారం చెప్పు స్వామి అన్నప్పుడు భగవంతుడు చెప్తాడు. ఏమంటే వాళ్ళ ఇంట్లో ఆ రోజు వాళ్ళ సత్యనారాయణ పూజ చేయాలనుకుంటారు. ఆ రోజు తెల్లవారు లేచి స్నాన సంధ్యావందనలంతా చేసి ఒక భాగంలో ఈశాన్య భాగంలో కానీ ఎక్కడైనా మంచి జాగాలో ఒక మంటపం నిర్మించాలా. ఆ మంటపానికి అలంకారం చేసి 2 కలశాలు పెట్టి సత్యనారాయణ స్వామి మళ్ళీ లక్ష్మీ కలశం పెట్టి ఆ ఫోటో పెట్టి దానికంతా పూలు అలంకారం చేయాలా అనేసి భగవంతుడైన మహావిష్ణునే చెప్తారు. ఎంత పూల్లో అలంకారం చేస్తే అంత మంచిది సత్యనారాయణ స్వామికి. ఎలా అంటే అలంకార ప్రియో విష్ణు అంట. పరమేశ్వరునికి నీళ్ళ అభిషేకం చేస్తే చాలంట, మంచి వరమిస్తాడంట. స్వామికి మాత్రం పూల అలంకారం చేయాల. మంచి పూలు తెచ్చి దానికంత అలంకారం చేసేస్తే శీఘ్రంగా మంచి చేస్తాడు భగవంతుడు అంట చెప్పి భగవంతుడే చెప్తాడు విచారము. చెప్పేసి ఇష్టమైన ప్రసాదమైన సబ్జగ ప్రసాదం అంటే సంస్కృతంలో సభాక్షభక్ష్య అంటారు. సభ అంటే నేల వచ్చేసిండే సజ్జిక ప్రసాదమే నైవేద్యం చేయాలా. చేసి ఎవరు అది 5 అధ్యాయాల కథని ఈ సత్యనారాయణ స్వామి ప్రసాదం తీసుకుంటారో వాళ్ళకి శీఘ్రంగా ఫలం చెప్తుంది అంట భగవంతుడైన మహావిష్ణునే నారద మహర్షులు చెప్తారు. నారద మహర్షులు మళ్ళీ అడుగుతారు, స్వామి అంతా విచారం చెప్తూ ఈ సత్యనారాయణ స్వామి అంటే ఎవరు అంటే, సత్యనారాయణ స్వామి అంటే ఎవరు కదప్ప, నేనే ఎట్లా భూలోకాల్లో దశావతారాలు ఎత్తుది లోక కళ్యాణార్థము రాక్షసులు సంహారం చేసేదాన్ని దశావతారాలు ఎత్తుది. ఇది జనాలకి మంచిది కావాలనిస్తేనే ఆ రోజు వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలనుకుంటారో ఆ రోజు వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇంట్లో చేస్తూ ఉండే కలశానికి పోయి చేరుకుంటాను. వాళ్ళు చేసే పూజలంతా నెరవేర్చుకొని వాళ్ళు భక్తి శ్రద్ధగా చేస్తే వాళ్ళకి శీఘ్రంగా ఫలమిచ్చి వస్తాను అంట భగవంతుడైన మహావిష్ణు నారద మహర్షులకు చెప్పిండారు అనేదే మొదటి అధ్యాయంలో ఇచ్చిండారు. ఓం కేశవాయ నమ. ఒకటే పూలు పత్రులు పూజ చేయండి. కేశవాయ నమం, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, అష్టమే నమః, సూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, శ్రీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకటనాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, శ్రీయదోక్షజాయ నమః, శ్రీనారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః. ధూపమాఘ్రాపయామి స్థాపిత దీపం